హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇవాళ మీ లంచ్ స్పెషల్ ఏంటిది? మా లంచ్ స్పెషల్ తోటకూర చేశాను. తోటకూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఉంచుకున్న తర్వాత పైనుంచి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పైనుంచి తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఉడకనిచ్చిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా తోటకూర తొందరగా ఉడకదండి. కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు తోటకూర మొత్తం ఒకసారి కలుపుకొని వాటర్ మొత్తం గుంజుకునే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తోటకూర కర్రీ రెడీ అవుతుంది. మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తోటకూర కర్రీ జొన్న రొట్టె మీద తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. తోటకూర కర్రీ ఎలా వచ్చిందో చూడండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తోటకూర కర్రీ జొన్న రొట్టె మీద తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నం మీద కూడా బాగానే ఉంటుంది, కాకపోతే రొట్టె మీద చాలా బాగుంటుంది. వీడియోస్ని లైక్ చేయండి. బాయ్ బాయ్.